టీ20లో వెస్టిండీస్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా వణికించేస్తుంది. 2012-16లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన వెస్టిండీస్ ఈసారి కూడా దూకుడుగానే ఆడుతోంది. అదిరిపోయే ఆటతీరుతో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తోంది. కీలకమైన సూపర్ 8 దశలో జింబాబ్వేపై విశ్వరూపమే చూపించింది. పరుగుల మోత మోగించింది. ఏకంగా 107 పరుగుల తేడాతో గెలిచి రికార్డులు కొల్లగొట్టింది. పరుగుల రేసులో దంచి కొట్టడంలో వెస్టిండీస్ రూటే సపరేట్ అని చాటుకుంది. వాంఖడేలో 6 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పొట్టి ఫార్మాట్లో 250కి పైగా స్కోర్ను మూడోసారి అందుకుంది. గతంలో టీమిండియా 4 సార్లు, జింబాబ్వే 3 సార్లు ఈ ఘనతను సాధించాయి. మెన్స్ టీ20లో జింబాబ్వే గతంలో 234 పరుగులు సమర్పించుకుంది. ఇప్పుడు అత్యధికంగా వెస్టిండీస్కు 254 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో 19 సిక్సర్లు నమోదయ్యాయి. 2014లో నెదర్లాండ్స్ కూడా ఒక ఇన్నింగ్స్లో 19 సిక్సర్లే నమోదు చేసింది. చేజింగ్లో జింబాబ్వే 12 సిక్సర్లు సాధించింది. మ్యాచ్లో మొత్తంగా 31 సిక్సర్లు నమోదయ్యాయి. ఒక టీ20 మ్యాచ్లో ఇన్ని సిక్సర్లు గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. వాంఖడేలో హెట్మైర్ విధ్వంసమే సృష్టించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సొంత రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో స్కాట్లాండ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో హెట్మైర్ ఇప్పటివరకు 17 సిక్సర్లు కొట్టాడు. సింగిల్ ఎడిషన్లో ఎక్కువ సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నికోలస్ పూరన్ సరసన నిలిచాడు. హెట్మైర్ విధ్వంసంతో విండీస్ 107 పరుగుల తేడాతో గెలిచింది. మెన్స్ టీ20లో మార్జిన్ పరంగా రెండో పెద్ద విజయాన్ని అందుకుంది. మొత్తం 34 బంతులాడిన హెట్మైర్ 85 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు 7 సిక్సర్లు బాదాడు. 250 స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరిపించాడు. స్పిన్నర్ల బౌలింగ్లో 17 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 329.41. స్పిన్నర్ల బౌలింగ్లోనే 7 సిక్సర్లు కొట్టాడు. టీ20లో స్పిన్నర్లపై 50కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లలో రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ను హెట్మైర్ నమోదు చేశాడు. 333.33 స్ట్రైక్ రేట్తో కెనడా బ్యాటర్ యువరాజు సామ్రా టాప్లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లో వాంఖడేలో వెస్టిండీస్కు తిరుగు లేకుండా పోయింది. ప్రస్తుత టోర్నీలో వాంఖడేలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఓవరాల్గా టీ20 వరల్డ్ కప్లో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓటమే లేని రికార్డు కొనసాగించింది. జింబాబ్వేపై వెస్టిండీస్ స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. 7 వికెట్లను స్పిన్నర్లే తీశారు. వరుసగా 28వ ఇన్నింగ్స్లో బ్రాడ్ ఎవాన్స్ కనీసం 1 వికెట్ అయినా సాధించాడు. జింబాబ్వేతో మ్యాచ్లో రోహమన్ పావెల్ కూడా ఇరగదీశాడు. బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. అభిమానులకు కావలసినంత వినోదాన్నిచ్చాడు. 35 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు.